ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏనాడో చేసుకున్న దౌర్భాగ్యం కొద్దీ గత 5 సంవత్సరాలు ఈ దొంగల బ్యాచ్ దొరికింది మనకి. ఈ దొంగల బ్యాచ్ ఒక తల్లిదండ్రులు సోదరులు అందరు ఆత్మీయుల మధ్య పెరిగి అనుబంధాల మధ్య పెరిగితే ఆ దైవ భక్తి గురు భక్తి తల్లిదండ్రుల మీద భక్తి ఇవన్నీ ఏర్పడతాయి. వీళ్ళు గాలికి పుట్టి ఆ గుర్తు కూడా చూడండి, ఫ్యాన్ గుర్తు పెట్టుకున్న గాలి. అలాంటి వాళ్ళకి ఏం చెప్పినా తక్కువే. నిన్న రోజా కూడా ఒక నోరు జారింది, అది కూడా వచ్చింది. మరి అంతర్మతం ఉంది వాళ్ళకి, ఏంటి వీడియోలోకి వచ్చింది. కానీ అది తెలుసుకొని మనకు చెప్పవసరా ఆ దేవదేవుడి కన్నా క్షమాపణ చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకుంటా నేను అనుకుంటున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా సార్, అసలు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది అనేది మాట్లాడుతున్నాడుగా. కలగానే ఉంటాడండి. ఎక్కడ ఉంది క్లీన్ చిట్? లేదు, దోషులని ఇచ్చింది, దుర్మార్గులని ఇచ్చింది. దుర్మార్గులు దోషులు. మరి దాన్ని బొకాయిస్తే ఏం చేస్తారు? బొకాయించడమే కదా. బొకాయించడం ఎదురు దారి చేయడం వల్ల వచ్చిందే మీ పార్టీ. ఈ ల్యాబ్ రిపోర్ట్ ఏమంటుంది? అసలు నెయ్యే లేదురా బాబు అంటాం. నెయ్యే లేదు, కెమికల్స్ తో కలిపి తయారు చేసింది. సువాసనలకి ఐట్లకి స్మెల్ వచ్చేటట్టు అది పాడవకుండా 120 డిగ్రీల్లో హీట్ చేస్తే దాని కెమికల్ కూడా ఏమి ఆనమాలు తెలవదంట. అలాంటి కెమికల్స్ తయారు చేసింది. అసలు నెయ్యే లేనప్పుడు కల్తీ ఏంటి? అసలు నెయ్యే లేదు, ఇంకా కల్తీ ఏముంది? ఆయన ఏమంటున్నాడు? జంతు కొవ్వు లేదు అంటే మేము జంతు కొవ్వు కలపలేదు, వేరే కలిపామని మనం అర్థం చేసుకోవాలి, జనాలు అర్థం చేసుకోవాలి. కలిపారంటారా? మరి అంతేగా. అసలు నెయ్యి కలపడం అంటే నెయ్యి తీసుకొచ్చి అందులో కలపడం కాదు. ఎవరైనా నెయ్యి 1 కేజీ నెయ్యి తీసుకొచ్చి 1 కిలో డాల్డా కలుపుతారు. అసలు నెయ్యి అనేది పక్కన పెట్టి డాల్డా కాదుగా రసాయనాలతో తయారు చేసిన దానికి కల్తీ ఏముంటది? మొత్తం అమ్మకే, మొత్తం మాయే. చుట్ట పెట్టి మొత్తం లోన్ వేయాలి ముందు అర్జెంటుగా. నేను ఊరేగింపులు ఈరేంపులు దానికి అవసరం అండి. తిరుపతి లడ్డు మీద నోరు తిట్టడం, బొండ బుద్ధులు తిట్టడం, మళ్ళీ ర్యాలీ చేసి తన్నులు తింటాం. నోరు తిట్టడం ఎందుకు, తన్నులు తింటాం ఎందుకు? ఇవన్నీ అవసరమా? ప్రభుత్వం కూడా ఏం చేయాలి? ఇమిడియట్ తీసి ఎవడైతే వాగాడు అని తీసుకెళ్లి మరత పెట్టి లోనే చేయాలి. ప్రజలకు ఇబ్బందులు కలుపుతున్నారు కదా, ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు కదా వీళ్ళు. మరి ఇబ్బంది పెట్టి అప్పీలు ఎవరు ఇచ్చారు? రోడ్డు మీద అంత నుంచి గుంటూరు వెళ్ళి ట్రాఫిక్ జామ్ చేయాల్సిన అవసరం ఏంటి? మరి అంతేగా. ఈ తిరుపతిలో వాస్తవాలు ఇవన్నీ బయట రాకూడదు. మరి మాయని తప్పు చేసావు కాబట్టి నువ్వు ఇట్లా చేస్తున్నావు, క్రియేట్ చేస్తున్నావు. నువ్వు తప్పు చేయకుండా ఇంట్లో కూర్చున్నాడువి, అది తప్పండి. కలవలేదని కొట్టుకున్నారు కానీ కల్తీ కలిసింది, కల్తీ జరిగింది మాట వాస్తవం. ఇప్పుడు నిన్న వీడియోలో రోజా గారు, జోగ్ రమేష్ గారు కూడా ఏమండి రమేష్ గారు అనవసరంగా తొందరపడ్డాం మనం, వెంకటేశ్వర స్వామి ఏ విధంగా మనకి దెబ్బ కొడతాడో గుండెలో అదురుగానే ఉంది, భయంగానే ఉంది అని చెప్పి రోజా గారు మాట్లాడుతున్నారు జోగి రమేష్ తో. జోగి రమేష్ గారు ఏమన్నారు? ఆయన్ని పట్టించుకోమాకలేమ్మా, ఆయన్ని పట్టించుకుంటారా అంటే లేకంటే ఆయన అలా మాట్లాడుకుంటారు. వాళ్ళు సీక్రెట్ సమావేశం చేసుకుంటారా? రోజా అక్కడ ఏరియాలో పుట్టి పెరిగింది కనుక ఆమెకి గుండెలు భయం. జోగి రమేష్ అక్కడ పుట్టలేదు కనుక ఆయన భయం లేదు. అటువంటి ఏం కాలే, ఇలాంటి ఎన్నో చూశాను అన్నాడు ఆయన. అలాగే కల్తీ లేకంటే మట్టికి లేదండి. రెండోది దాని గురించి, కల్తీ గురించి జరిగింది కనుక ఇంకొస్తుంది. తొందరపడ్డం దేనికి? వస్తుంది.